ప్రజా గాయకులు, కవి, రచయిత యోచన ఉన్నారు. అరుణోదయ నాగన్న అంటే తెలియని తెలుగు ప్రజలు ఉండరు. నాగన్నతో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుబంధం ఉందన్న? నాగన్న నాకు తెలంగాణ ఉద్యమం మొదటి దశలో మాకు పరిచయం అయ్యిండు. పాటల ద్వారా నాగన్న గొంతుని ఎప్పటి నుంచో వింటున్నా కూడా నాగన్న నేను ఆదివాసుల పాటలు పాడించే సందర్భంగా నాగన్న కొమరం మేము పాట పాడిన కొరకు పిలిచినప్పటి నుండి తెలంగాణ మొదటి అంటే మలిదశ తెలంగాణ మొదటి దశలో అప్పటి నుండి మేము ఇప్పటిదాకా ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనతో మేము కొనసాగుతూ వస్తున్నాం. నాగన్న నా పాటలు నా సాహిత్యం విన్న తర్వాత అరుణోదయకు నన్ను పాటలు రాయమని కోరిండు. అట్లా నేను పైలా వాసుదేవరావు పాట నుండి మొదలుకుంటే నిన్నటి లింగన్న వరకు కూడా లాస్ట్కు చివరి పాట నాగన్న గద్దర్ పాట కూడా నేను గద్దర్ మీద పాడుతా. తను ఒక ప్రజా గాయకుడు కనుక నా గొంతును నేను కూడా ఇవ్వాలనుకుంటే అని చెప్పినప్పుడు గద్దర్ మీద రాసిన పాట కూడా లాస్ట్ నాగన్న పాడాడు. అదే కూడా నాగన్న చివరి పాట. అప్పటి నుండి ఇప్పటి వరకు నాగన్న ఆయన మేము కలిసిన నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ ఒక్క రోజు కూడా మాట్లాడుకోకుండా కానీ కలవకుండా కానీ ఉన్న సందర్భం లేదు. ఆ పరిచయం కాస్త మాది కుటుంబపరమైన స్నేహంగా మారింది. నాగన్న పాడిన పాటలో సద్దాం హుస్సేన్ కావచ్చు, నువ్వు గొంతెత్తే కావచ్చు, లింగన్న కావచ్చు, ప్రజలను హత్తుకున్న ఈ పాటలని. చాలామంది అన్న ఒకసారి సద్దాం హుస్సేన్ అన్న పాట పాడు, అసలు ఈ నేపథ్యం అని మీకు ఐడియా ఉందన్న? తప్పకుండా ఉండే. ఇప్పుడు నాగన్న గొంతును చూసి నేనే ఆశ్చర్యానికి గురయ్యేది. అతనిది ఒక మెటాలిక్ వాయిస్, దరిదాపుగా ఇది అరుదుగా కనిపించే గొంతు. అట్లాంటి నాగన్న వేలాది వందలాది పాటల్ని పాడిండు. చాలా పాటలు రాసిండు, సమస్యల మీద రాసిండు, పాడిండు. అయితే అతను రాసినా కూడా అతని పాటలు బాగున్నా కూడా ఎదుటి వ్యక్తులు తనకంటే చిన్న వాళ్ళు రాసిన పాట బాగుంటే నా పాట లేకపోయినా పర్లేదు కానీ ఈ భవిష్యత్ తరాన్ని ఉండాలి, వాళ్ళు కవులకి ఎదగలగబట్టని తను త్యాగం చేసేది. రామారావు అన్న కానీ నాగన్న ఇట్లా వీళ్ళు ఆ పెద్ద తరం వాళ్ళు కానూరు తాతతో పెద్ద సాహసం లేదు, చూసినాం కలిసినాం మాట్లాడినాం. కానీ ఇట్లా రామారావు అన్న నాగన్న రాసేది పాటలు. ఈ పాటలు నా దానికంటే ఈ వచ్చిన పాట బాగుంది, నా దానికంటే ఈ అబ్బాయి పాట బాగుంది అని చెప్పి వాళ్ళు అట్లా ఆ పాటల్ని వాళ్ళు త్యాగం చేసి కూడా పాడించేది. ఆ పాట వాళ్ళ గొంతులో పడ్డ తర్వాత ఇక నాగన్న గొంతుదే ఆ డిఫికల్ట్ గొంతు కాబట్టి అది ప్రాచుర్యం పొందినాయి, ప్రపంచానికి ఇష్టమైంది. అంటే తను 6:30 శృతిలో అంత ఆయన ఎంత గొంతెత్తితే అంత అద్భుతంగానే ఉండేది. ఎక్కడ కూడా జీరపోవడం కానీ పాట పగలడం కానీ ఇలాంటివి లేకుండా అదొక అది ఆయన ఏ సంగీతం నేర్చుకోకపోయినా ఏం చదువుకోకపోయినా అతను కష్టపడ్డాలే. వాస్తవం అంటే ఉద్యమాలలో అడవుల్లో చదువు నేర్చుకొని తను సాధన అయ్యింది ఏది కూడా కాదు. దాని వెనక ఎంత శ్రమ ఉంటుందో అది నాగన్నకి తెలిసి ఉండాలి. ఓకేనా, నేను పాడతా చేస్తాను. యోచన అన్న గొంతెత్తితే నాగన్న పాట ఏది పడతాడు? అర్థం కాలేదు నాకు. యోచన అన్నకి నాగన్న పాట ఏది ఇష్టం? నాగన్న గొంతు ఒకటి కాదు, అసలు నేను రాసిన పాటలు పల్లవి చరణాలు ఒక పల్లవి పాడినా కూడా మినిమము అది ఒక 2-3 గంటలు మధ్యాహ్నం వరకు అయ్యే పాటలు రాయించాను. ఆయన ఎక్కడో అన్నామరుడు రామనరసయ్య అన్న పాట నుంచి మొదలు పెడితే నిన్న పచ్చని అడవిలో సింధూరం పాటకు పూసిన మందారం నెత్తురు దడిసిన భూగోళంపై ఎత్తిన జెండే నీ గానం నీ పాటే సాయుధ సమరం అది విప్లవ చరితలామరం గద్దరన్నా నీ గానం గర్జించే యుద్ధ నినాదం. అది చివరి పాట. నాగన్న నాతో చాలా పాటలు రాయించాడు. కందిపప్పుకు రేటు పెరిగినప్పుడు కందిపప్పు నేను మందలి అవశము లేదు, జర్ర చెప్పు ఎవరింట్లో పుట్టి పెరిగినావు, అప్పు చేసి పప్పు కూడు తిందామంటే నిన్ను ముట్టుకుంటే నిప్పై మండావు పప్పు, జర్ర చెప్పు కందిపప్పు నేను మందలి అవశము లేదో. అట్లా ఆ తర్వాత వరంగల్ యాసిడ్ ధర జరిగినప్పుడు ఏ సమస్య జరిగినా నాగన్న పాట రాయించాడు ఫస్ట్. అట్లా యోచన నేను ఈ సమస్య జరిగింది మనం పాట రాయాలి అంటే నరమేధము పెరిగి ఉన్మాదిగా మారే ప్రేమకు అర్థమే ఉన్మాదమైపోయే షాడిజము పడగలే విప్పిందో ఆడపిల్లల గొంతు కోస్తుందో ఆడపిల్లల గొంతు కోస్తుందో
నిర్భయ అత్యాచారం జరిగినప్పుడు కూడా మహిళల మీద మనం స్పందించాలి, రాయాలని. మదమెక్కిన మగ మృగాల దాడికి సాక్ష్యం వేడిల్లి, రాజధానిలో ఆడదానికి రక్షణ ఏదే తల్లి, మరి పల్లెల్లో చెరబడ్డ చెల్లెలు చెప్పాలెవరికి వెళ్ళి, తమలో తామే చెప్పుకోలేక చస్తున్నారే కుల్లి. నీ నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ నిర్భయ అత్యాచారం, భారత జాతే మోయలేనంత చేస్తీవి గుండెకు గాయం. కోకొల్లలు పాటలు ఇప్పుడు అసలు ఒక పల్లవి చరణం అనుకున్నా సాయంత్రం కాదు, అది రాత్రి తెల్లారనే. ఒకసారి పిఓడబ్ల్యూ సంధ్యక్క అనేది, తమ్ముడా ఏంది నీ పాటలు వినుకుంటూ పోతే నాకు హైదరాబాద్ దాటి మళ్ళీ సభకు మీకు వరంగల్కి వచ్చి నర్సంపేటకు వచ్చి మళ్ళీ హైదరాబాద్ పోయినా కూడా నీ పాటలు ఉడవలేను. నాగన్న నాతో అన్ని రాయించండి. యానాల మల్లారెడ్డి, ఎంతమంది అమరవీరులు చనిపోతే, అనగారి నా జాతి జనగీతమా అలుపులేని పోరు సంగీతమా, అనగారి నా జాతి జనగీతమా స్వేచ్ఛకై ఎగిరిన ఎర్రని కేతనమ, తెలంగాణ సాయుధ పోరాట తొలితరమ, జోహార్లు యానాల మల్లారెడ్డి, మా గోదావరి లోయాల సవ్వడి, అనగారి నా జాతి జనగీతమా. పోడు భూములు, భూమి మీద తప్పనిసరిగా రాయాలి. ఇది ప్రకృతిపరమైంది, కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. భూమి ప్రజల ఆస్తి, దున్నేవానికే భూమి కావాలి. కొంతమంది చేతిలో ఇది ఎందుకు ఉంది అనే ప్రశ్న మీద పాట రాయించిండు ఆయన. నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము, అది సాయుధ రైతాంగ పోరాటము, గోదావరి లోయ చెలగాటము, దున్నే వానిద భూమి నినాదము, ఎత్తుకున్నది అరుణ పతాకము, వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలై మొలకెత్తిరి యోధులు, ఆయుధాల నెత్తి పట్టిరి అడవులు, పోరాడి వంచిరి పొడు భూములు, నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము. ఇట్లా ఎన్నో పాటలు రాయించాడు. అన్నదే రామారావు చనిపోయినప్పుడు అన్న పాడిన పాట చాలా ప్రజాదరణ పొందిన పాట. అంటే రామారావన్నకు ఆయనకున్న స్నేహం అలాంటిది. రామారావన్న చనిపోయినప్పుడు ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ టైంకి వచ్చేసరికి చాలా ఆదరాబాదరాగా అంతా అప్పటికప్పటికి రాసి 2 సార్లు పాడిపిస్తే ఏం పాడుతాడో ఏం గుర్తుంటుందో సభాధ్యక్షుడు తాను అనుకున్నాడు. కానీ ఎంతోమంది వాళ్ళ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కళలు, నృత్యాలు చేసి వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత నాగన్న పాట పాడితే అది చాలా అద్భుతం అనిపించింది. ఇన్ని కళలన్నీ కూడా ఈయన పాట కింద, ఈయన గొంతు కింద కొంచెం చాలా చిన్నదే అనిపించింది అందరు. అట్లా అది రామారావన్నతో నాకు నాగన్న పరిచయం చేసిన. రామారావన్నకి నాగన్నకి మాకు ఉన్న సంబంధాలు, వాళ్ళ నిజాయితీతో ఎవరు కూడా వాళ్ళ స్థాయిలో ఉంటేనే పాట వస్తుంది. వాళ్ళు ఎంత న్యాయంగా ఉన్నారో సాహిత్యం కూడా అంత న్యాయంగా వస్తుంది. కాబట్టి బతికిళ్ళు అట్లా, వాళ్ళు అంత గొప్పగా బతికిళ్ళు. కాబట్టి ఆయన రాసింది, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నగ్జల్వరి నవయౌవనమైంది ఆవేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట, ఓ రామన్నా నీ ఆట పాట, ఎక్కువ పెట్టిన తుపాకీ తూట, నువ్వు గొంతెత్తితే. అట్లా రామారావు వేల మందికి పాడాడు. వేల మంది అమరవీరులకు. అంగడి చెన్నన్న మన రామనరసయ్య పాట రాస్తే రామారావు అన్న దానికి బాణీ కడితే నాగన్న పాడితే ఇప్పటి వరకు కూడా ప్రపంచం వింటుంది, వేదిక మీద అడుగుతుంది. అంటే వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ కన్సర్న్ అట్టుండేది. ప్రజల బాగోగుల కొరకు, ప్రజల అవసరాల కొరకు, ప్రజల ఆకలి మీద, ప్రభుత్వాల దోపిడీ మీద, సమానత్వం కొరకు, సమసమాజం కొరకు వాళ్ళ గొంతును అర్పించి వాళ్ళు అమరత్వం పొందిళ్ళు. వాళ్ళ మీద ఎన్ని పాటలు రాసి స్వచ్ఛందంగా చాలామంది రాసుకున్న చిలువల. అంటే రేపు అరుణోదయ కూడా వాళ్ళ మీద క్యాసెట్ చేయొచ్చు. కానీ ఎంత ప్రాచుర్యం పొందిలంటే అంత ప్రాచుర్యం పొందిళ్ళు. ఇవాళ విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు
నాగన్న ఎప్పుడు రంజింపజేసే పాటలు రాయలేదని, రగిలించే పాటలు రాశారు. నాగన్న చైతన్యపరిచే పాటలు రాశారు, స్ఫూర్తినిచ్చే పాటలు రాశారు. నాగన్న భవిష్యత్తు తరానికి ఒక స్ఫూర్తి అని చెప్పాలి. ముందు ఇప్పుడున్న తరానికి ముందు ఉన్నటువంటి ఈ చైతన్య గీతాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఎలా నేర్చుకోవాలి అంటే ఇవాళ ఫోక్ బాగా నడుస్తూ ఉంది. అంటే ట్రెండు మారింది. ఒకప్పుడు ప్రజల బాణీలు సేకరించి విప్లవీకరించి మళ్ళీ ప్రజలకే దాని విప్లవ పాటగా ఇచ్చేది. ఆ కాలం మారిపోయింది. ఎప్పుడైతే వెస్ట్రన్ కల్చరు ప్రపంచ దేశాల మీద దాడి చేస్తున్నదో విప్లవాన్ని కూడా అట్లా మనం ఆ బాణీలను కానీ వాటిని కూడా మారాలి. అయితే ఈ కమ్యూనిజం వీళ్ళు అదే అంటారు, మనది అది కాదు కదా పద్ధతి కదా అంటే, మరి ఇప్పుడు పిల్లలు వినరు. నేను రాసిన పాటలు, నాగన్న పాడిన పాటలు, కొన్ని నాగన్న ఒప్పుకోకపోయేది, బాటన్న రాసిన పాటలో ఎరువాక తొలకరి గురిసేటి చినుకులా ఏటి మీద సాగిపోయే నావ నడకలం కమ్ముకున్న మబ్బులను చీల్చేటి మెరుపులా వేల గొంతులొకటై గర్జించే అరుపులం నడిసిండు బాటన్న నక్సల్ మరి బాట జనజాతర అయింది అన్న అడుగుల వెంట ఏలో ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో ఏలో గోదారిలో ఏలో అని ఒక కొత్తదాన్ని క్రియేట్ చేస్తే విప్లవ పాటలలో ఏలో ఈలో ఇవన్నీ కూర నడుస్తాయనంటే నడుస్తాయి అన్న, దాన్ని మనం కొంచెం ఫ్యాషన్గా చేద్దామనండి. అది చాలా పాపులర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇనే సమాజానికి దగ్గరగా పోయి మనం రాయాలి, నేను అక్కడనే ఉంచుతా అని అంటే కుదరదు. ఇప్పుడు అట్లనే లింగన్న చనిపోయినప్పుడు రాస్తే విప్లవం అంటే ఏందో తెలియని ఈ జనరేషన్ పిల్లలు లక్షలాది రీల్ చేసిండు. ఒకసారి కొట్టండి చికాగో నగరం పాట అని కొడితే లక్షల వేల రీల్స్ని అసలు కాలేజీ పిల్లలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు రీల్ చేస్తూ ఉన్నారు. అట్లా ఆ పాటలు వీళ్ళకి అసలు ఏంటో తెలియదు వాళ్ళకు. ఎందుకు అని అంటే శరీరం అంటే మన ఆ గొంతుని, ఆ శ్రావ్యతని చెవులకు ఇంపుగా వినగలిగే శత్రువులు కూడా మన పాట వింటారు. ఎంతోమంది పోలీసు వాళ్ళు చాలా గొప్పగా పాటలు విని వాళ్ళు కొనియాడుతూ అంటారు. ఇప్పుడు మీరు శత్రువులు కూడా పాటలు వింటారంటే సద్దాం హుసేన్ పాట పాడినప్పుడు సద్దాం హుసేన్ ఎల్వి అంట రాసిండు, చాలా అద్భుతమైనటువంటి పాట, గొప్ప సాహిత్యం. నాగన్న చాలా అద్భుతంగా పాడిండు. అది కొన్ని సజీవంగా ఉంటాయి. ఇప్పుడు ఎన్నో పాటలు నాగన్న, రామారావు కానూరి గొంతుల నుంచి వీరగాథల పాడరా, రామనరసయ్య పాట, ఇట్లా కోకొల్లల పాటలు. అట్లా చివరికి చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కొమరము భీమయ్యి కోయల్ల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే దించలే శత్రువు కంటబడ్డా తూటాలతో వాళ్ళు తూట్లు పడ్డా. ఈ పాటకి ప్రపంచం దాన్ని అక్కున చేర్చుకున్నది. ఎక్కడో చికాగోలో పుట్టిన జెండా ఇక్కడికి రావడం, రోళ్ళగడ్డకు పోవడం, దాని కొరకు ప్రజల కొరకు అది పనిచేయడం, ప్రజలు దానికి ప్రాణం ఇవ్వడం, ఇదంతా ఏంది అనేది ఎక్కడి నుంచి ఇక్కడ జెండాని ఇక్కడ దానికి వచ్చిందని చెప్పడం అనేది చాలా అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యిళ్ళు. జనాలు కూడా దాన్ని అదే తీసుకున్నారు. నాగన్న గొంతు కూడా అంత శ్రావ్యమైంది, అంత గొప్పది, రౌద్రం. ఆయన పలుకుతే నిప్పులు చీకటి అనే పదాన్ని ఆయన చీకటిలాగానే బతుకుతాడు. నాగన్న అందరిలాగా ఇట్లా అట్లా హావభావాలు ఏందించడం. మనిషి కనిపించకపోయినా తన శబ్దం వింటే మనకు దృశ్య రూపం కనిపిస్తుంది, అతని శబ్దంలే మనకు దృశ్యం కనిపిస్తాయి. అట్లా వాడతాడు. నిప్పులు చెరిగే భలే 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 నిప్పులు 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 చెరిగానంటే నిప్పులు నిజంగా అంత ఆ గొంతులు అటువంటివి. అదే ఏడిస్తే రామనరసయ్య పాట పాడుకుంటూ ఏడిస్తే నాగన్న లైవ్లో కనిపించకపోయినా జనాలు ఆ రికార్డింగ్ విన్న లక్షల మంది దుఃఖం పెట్టుకునేంత అంతా ఆయన దగ్గర ఉంది. అది ఆ పలకడంలో దాన్ని పండించడంలో ఆయన ఒక శక్తివంతుడు. పాటలు ప్రపంచంలో ఎప్పుడో మనం ఎవరిని చూడలేదు. చాలామంది పేర్లు వింటాం, చెరబండరాజు అని, కెన్సర్ రవి అని, లేకపోతే విక్టర్ జారా అని, మహాకవులు పాటను
ప్రపంచ దేశాలు పాటకు వణికినాయి, భయపడ్డాయి. పాట పాడిన కాళోజీని, దాశరథిని, ఎంతోమందిని గోదావరిలో పోరాటంలో పానిగ్రాయి సుబ్బారావుని, చరవండరాజుని, వెంపడావు సత్యను, ఆదిపెట్ల కైలాసని, తామాడ చిన్నబాబుని పాడినందుకే వాళ్ళు చంపిన సందర్భం ఉన్నది. అట్లా పాట ఒక వెపన్ లాంటిదని నమ్మిండు నాగన్న. ఒక పాటను ఒక ఆయుధంగా ఎత్తుకున్నాడు. కాబట్టే నేను ఎన్నో అవకాశాలు వచ్చిన వాటినన్నింటినీ చాలా ఉట్టిగానే ఒక అరిగిపోయిన చెప్పుల్లాగా వదిలేసిండే తప్ప వాటిని వెంట పెట్టుకొని ఈ భోగాలు సుఖాలు, అందుకే నేను రాసిన ఇవన్నీ చాలా ఒక బుద్ధులు లాంటి వాడు, ఒక సంచార జీవి. పార్టీ ఎక్కడ పెడితే అక్కడ పోయి బతికిండు. అందుకే నాగన్న ఏమన్నంటే నిన్న ఈరోజు రిలీజ్ అయిన పాటలు అతను ఒక సంచారిగా అని చెప్పిన, ఇంకో పాటలో అతను ఒక సైబీరియన్ పక్షి లాంటి వాడు. ఎంత జీవితం మొత్తం ప్రపంచమంతా తిరిగి తనకు ఎన్నో ప్రశంసలు వచ్చి తన కాళ్ళకాడికి ఎన్నో అవకాశాలు వచ్చిన అవకాశాలను పక్కకు దాన్ని ఆశయాల కోసం బతికిన వ్యక్తి నాగన్న. అట్లా ఆయన ఇవాళ ఇంతమంది ప్రేమిస్తున్నారు, ఇంతమంది వచ్చిందంటే నిజాయితీ నిబద్ధతను చూసి. అందుకే ఆయన కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా, కంఠమును ఖడ్గాన్ని చేసి నడిచెను బైరాగిలా, జనము కొరకే తనువు దారా ఓసినాడొక త్యాగిలా, తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా, నాగన్నా నీ గొంతులో గోదారిలోయా, పాట పాటకు ఊగేనే పసిపాపై ఉయ్యాలా. ఇట్లా ఎన్నో పాటలు ఆయన, ఇది ఆయన మీద నిష్టంగా రాసుకుని. ఇట్లా ఇక్కిరి ధర్మన్న మీద, బాటన్న మీద, కాంబాటి చంద్రం మీద, విక్రమన్న మీద, యానాల మల్లారెడ్డి మీద, కోడు భూముల మీద, ధరల మీద, ఆయన నన్ను విద్యార్థుల మీద, తెలంగాణ ఉద్యమం మీద, ఆయన ఒక్కొక్క విలేకరి మీద ఆయన రాయించి పాడిన పాటలు తొందరగా గుర్తుకు రావు, చెప్పే ఒక ఫ్లోలో గుర్తుకు రావు. అరే మళ్ళీ ఇది చెప్పలేదు, ఇది వాడలేదు అనిపిస్తుంది. అట్లా చాలా పాటలు రాపిచ్చిండు, పాడాము. పాడి 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 ఒక విక్టర్ జారాలా, ఒక బాబ్ డిలాన్లా, ఒక బాబ్ మార్లేలా, ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైన గొంతిచ్చి వేలాది పాటల్ని ఈ నేల మీద చల్లి వెళ్ళిపోతే, ఇవాళ నాగన్న లేకున్నా కూడా ఇవాళ జంజీస్ అందరూ కలిసి ఢిల్లీలో పోరాటం చేస్తుంటే విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు అని దానికి వీడియోస్ యాడ్ చేసుకొని పాడితే గుండె తడైంది నాగన్న గొంతు. చనిపోయినా కూడా నాగన్న గొంతు వినిపిస్తే అది నాగన్న.